ఈ రోజు డిసెంబర్ 1న ఏదైతే పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించ తలపెట్టిన ఈ మాలల సింహగర్జన సభ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఈ యొక్క మాలల సింహగర్జన సభకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల నుంచి కూడా ఈ యొక్క మాలలంతా కూడా తరలి రావాలని చెప్పేసి కూడా ఆ మాలల ఐక్య వేదికకు సంబంధించిన రాష్ట్ర సంఘం కూడా రాష్ట్ర కమిటీ ఈ యొక్క పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క పిలుపులో భాగంగా కూడా ఈ ఉమ్మడి 10 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ఉద్యోగులు, నిరుద్యోగులు, యువత, అదేవిధంగా మహిళలు, ఈ పెన్షనర్లు, ఈ యొక్క చిన్న అంటే దాదాపు మొత్తం పెద్ద ఎత్తున కూడా ఇంటికి ఒక్కరు ఇద్దరు చొప్పున కూడా ఈ యొక్క కార్యక్రమానికి బయలుదేరారు. సో ఈ యొక్క దాదాపు 5 లక్షల మందితోని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి కూడా ఈ మాలల ఐక్య వేదిక టార్గెట్ గా పెట్టుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పేసి ఏదైతే మాదిగలు కావచ్చు, మిగతా ఏదైతే కులాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పేసి పట్టుబడుతున్నారు. సుప్రీంకోర్టులో ఆర్డర్ ప్రకారము కేంద్రంలో ఇచ్చిన ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఈ ఎస్సీలు చాలా తక్కువ మంది ఉన్నారు. 2%, 3%, 5% లోపే ఈ ఎస్సీలు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు తక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. వాళ్ళకు ఉద్యోగాల్లో కావచ్చు, లేదంటే వేరే రాజకీయ రిజర్వేషన్లలో వాళ్ళకు తక్కువ శాతం ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ మాదిగ సంఘానికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా ఇతర కులాలకు చెందిన వ్యక్తులు కూడా ఈ మాలల సంఖ్య చాలా తక్కువ ఉంది అని చెప్పేసి కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. అయితే ఈ ప్రచారంలో భాగంగానే ఈ యొక్క కాంగ్రెస్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎంతమంది ఉన్నారు ఏంది అనే దానిపైన ఈ యొక్క సర్వే చేపట్టింది. ఈ సర్వేలో కూడా ఈ యొక్క వివరాలు వచ్చే అవకాశం అవుతుంది. 30 నుంచి 40 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో మాలలు ఉన్నారు అనేది ఈ యొక్క మాలలు చెప్తున్న మాట. అయితే ఈ యొక్క దీన్ని నిరూపించుకునేందుకే, బల నిరూపణ చేసుకునేందుకే ఈ పరేడ్ గ్రౌండ్ లో ఈ యొక్క అంటే డిసెంబర్ 1 రోజు, ఈ రోజు ఆదివారం రోజు ఈ యొక్క మాలల సింహగర్జన సభలకు పిలుపునివ్వడం జరిగింది. సో ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క మాలలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి తరలి రావాలని చెప్పేసి కూడా మేము ఆరా న్యూస్ తరఫున కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. ఇప్పటికే ఆల్రెడీ దాదాపు చాలా మంది కూడా బయలుదేరారు. ఇంకా బయలుదేరని వాళ్ళు కూడా ఎవరైతే మాలల సింహగర్జన సభకు తరలి రావాలని చెప్పేసి కూడా మేము పిలుపునివ్వడం జరుగుతుంది. సో నిన్న కూడా చెప్పినట్టుగానే ఏదైతే తెలంగాణలో ఉన్న ప్రతి మారుమూల ప్రాంతం నుంచి కూడా ఇంటికి ఒకరు చొప్పున ఈ యొక్క కార్యక్రమానికి తరలిరండి. ఖచ్చితంగా మన బల నిరూపణ చేసుకునే అవకాశం వచ్చింది. కాబట్టి చాలా మంది ఇప్పుడు ఎస్సీలో మాదిగలు కూడా వాళ్ళు కూడా సభ పెట్టుకున్నారు, అదేవిధంగా బీసీలు సభ పెట్టుకున్నారు, అదేవిధంగా ఈ యొక్క గిరిజనులు సభలు పెట్టుకుంటున్నారు, ఈ యొక్క రెడ్డిలు సభ పెట్టుకుంటున్నారు. వీళ్ళందరూ వాళ్ళు ఎంతమంది ఉన్నాము ఏంది అని వాళ్ళంతా ఏకమంగా లేండి. ఇక మన మాలను కూడా ఏకమైతే వచ్చే నష్టం ఏంది. ఇప్పటికైనా ఏదైతే భవిష్యత్ తరాలకు మనము ఒక దారి చూపాలంటే ఖచ్చితంగా మనం ఎంతమంది ఉన్నాం అనేది ఈ యొక్క మాలల సింహగర్జన ద్వారా మనం నిరూపించుకోవాలి. ఈ హలో మాల చలో కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మనము ఆరా న్యూస్ తరఫున. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి తరలి రండి. ఖచ్చితంగా ఈ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నిండిపోవాలి. ఖచ్చితంగా ఈ యొక్క మన టార్గెట్ రీచ్ అవ్వాలి. ఒకరు చొప్పున వేసుకున్నా కానీ కనీసం 5 లక్షల మంది ఈ యొక్క కార్యక్రమానికి రావాలని చెప్పేసి కూడా నేను మీ జర్నలిస్ట్ సురేందర్ నేను మీ అందరికి కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. సో మనకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క జిల్లాల నుంచి కూడా ఈ జిల్లా కమిటీలు కావచ్చు, మండల కమిటీలు కావచ్చు, అదేవిధంగా గ్రామ శాఖ నుంచి కూడా ప్రతి ఒక్క సభ్యుడు కూడా దీనికి కృషి చేస్తున్నాడు. ఎవరైతే ఈ యొక్క కమిటీలలో ఉండి ఈ యొక్క ఇన్ఛార్జీలుగా గ్రామ ఇన్ఛార్జి కావచ్చు, మండల ఇన్ఛార్జి కావచ్చు, అదేవిధంగా జిల్లా శాఖ ఇన్ఛార్జీలు, రాష్ట్ర శాఖ కమిటీలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎన్నో రోజులుగా ఈ యొక్క కార్యక్రమం కోసం కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. వాళ్ళందరికీ చెప్పినట్టుగానే తరలిదండి. ఎవరు ఒక వాహనం పెడతారనో, లేదంటే బస్సు పెడతారనో, డీసీఎం పెడతారనో కాకుండా మీ సొంత డబ్బులతోని, మీ సొంత కిరాయి పెట్టుకొని హైదరాబాద్కు రండి. ఇంకా హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్క మాలలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కండి. ఈ యొక్క రోజు మేము ఈ కార్యక్రమానికి కేటాయిస్తే పోయేదేం లేదు. కాబట్టి మనం ఎంతమంది ఉన్నామో నిరూపించుకుంటే రేపు రిజర్వేషన్ లో మనకు న్యాయం జరిగే అవకాశం అయితే ఉంటది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ యొక్క కార్యక్రమానికి మాలలంతా తరలి రావాలని చెప్పేసి కూడా ఆరా న్యూస్ తరఫున మరొకసారి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా ఆరా న్యూస్ హెచ్డి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ మరియు మీ రిలేటివ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.